మీరు నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు కదా. ప్రస్తుతం మనం నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు వారి యొక్క ఇసుక ట్రాక్టర్ ఇక్కడ దొంగ రవాణా జరగబడుతుంది. ఆ యొక్క సీను గారు మీరు లైవ్లో చూడొచ్చు. ఈ యొక్క సీను గారు నమస్తే తెలంగాణలో ప్రెస్ రిపోర్టర్గా పనిచేస్తున్నారు. వారు ఇసుక దొంగతనంగా జరుపుతున్నారు. దానికి ఎవరు అటు వచ్చినా కానీ దానికి తిరగబడుతున్నారు. ప్రస్తుతం నేను కానిస్టేబుల్ చింతకుంట స్టేషన్లో పనిచేస్తున్నాను. ఇతను నేను ప్రెస్ అనుకుంటా చాలా మందిని భయపడించుకుంటా ఇసుక ట్రాక్టర్ సరుకు రవాణా చేస్తున్నాడు. ఎవరు దిగినా కానీ వారికి నా యొక్క ప్రతాపం ఏందో చూపెడుతున్నాడు. ప్రస్తుతం అతని యొక్క ఇసుక ట్రాక్టర్ డ్రైవర్ గారు కూడా ఇక్కడనే ఉన్నారు. అతని యొక్క బండికి నెంబర్ లేదు. అతని యొక్క బండికి నెంబర్ లేని విషయాన్ని కూడా మీరు అందరూ చూడొచ్చు ఈ యొక్క లైవ్లో. ప్రస్తుతం మీ నమస్తే తెలంగాణ ప్రెస్ రిపోర్టర్ గారి యొక్క బండి నెంబర్ వచ్చేసి 2 వీలర్ బండి నెంబర్ హోండా షైన్ TS02EH 4400. ఈ యొక్క బండిని నమస్తే తెలంగాణ రిపోర్టర్ అనుకుంటా సీను గారు ఈ యొక్క ఇసుక దందా చేస్తున్నారు దొంగతనంగా. ఎవరు అటు వచ్చినా కానీ తన యొక్క ప్రతాపం చూపెడుతున్నారు. దీన్ని మీరు అందరూ లైవ్లో చూడొచ్చు. మేము కానిస్టేబుల్ము. మీరు నువ్వేం చేసుకుంటావు? నువ్వు అక్కడ ఇసుక చెప్పు, నువ్వు పట్టుకపోయి లోపల పెట్టు. నువ్వు చట్టం మీ చుట్టాలు కాదు కదా, పెట్టమని చెప్పిన కదా, పెట్టమని చెప్పిన కదా. అక్కడ ఎందుకు పోయించి నువ్వు చెప్పు. నువ్వు శాంతినాల్లో నువ్వు 20 ట్రిప్పులు పోయించు ఇసుక. ప్రస్తుతం మనం సీను గారితో లైవ్ లో మాట్లాడుతున్నాం. సీను గారు మాట్లాడే విధానం మనం చూడొచ్చు. ఇక్కడ నమస్తే తెలంగాణ రిపోర్టర్ సీను గారు, ఇతని పేరు TS02EH 4400 యొక్క బండి నెంబర్. మీరు వెళ్ళండి. మీరు వెళ్ళే లోపల మీ నమస్తే తెలంగాణ హెడ్ రిపోర్టర్కి వాట్సాప్ చేస్తానండి ఇదంతా.